హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇద్దరు ముగ్గురు కలిసి సింగిల్ ఫ్రేమ్లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. యంగ్ హీరోలు రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు, కానీ సీనియర్ హీరోలు మాత్రం చాలా తక్కువగా కలుస్తూ ఉంటారు. మొదటి నుంచి సీనియర్ హీరోల మధ్య పోటీతత్వం ఎక్కువ అనే అభిప్రాయం ఉంటుంది. అలా పోటీతత్వం కారణంగానే ఎక్కువగా వారు కలవరు అనే అభిప్రాయం ఉంది. ఏదైనా ప్రత్యేక సందర్భంలో మాత్రం వారు కలిస్తే ఆ ఫోటోలు వైరల్ అవ్వడం ఖాయం. తాజాగా ఐఫా అవార్డు వేడుకలో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్లు కలిసి సింగిల్ ఫ్రేమ్లో కనిపించి కన్నుల విందు చేశారు. వెంకీ, చిరు, బాలయ్య టాలీవుడ్ సీనియర్ హీరోల కలయిక చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. 3 దశాబ్దాలుగా టాలీవుడ్లో చక్రం తిప్పుతూ స్టార్స్గా వెలుగుతున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు ఒకే స్టేజ్లపై చాలా అరుదుగా కనిపించారు. వీరిలో కనీసం ఇద్దరు అప్పుడప్పుడు మాత్రమే కనిపించారు. ఈసారి ముగ్గురు కలిసి ఒకే స్టేజ్పై కనిపించడంతో ఫ్యాన్స్కి కన్నుల విందు అన్నట్లుగా ఫోటో మూమెంట్ ఉంది. తాజాగా దుబాయ్లో జరిగిన ఐఫా అవార్డు వేడుకలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లు కలిసి ఫోటోలో పాల్గొన్నారు. పాల్గొనడం మాత్రమే కాకుండా స్టేజ్పై ముగ్గురు కలిసి ఫోటోకు ఫోజులిచ్చి ఫ్యాన్స్ని కన్నుల పండగగా నిలిచారు. ఇటీవల బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలో టాలీవుడ్ స్టార్స్ ఒకే స్టేజ్ పైకి వచ్చి కన్నుల విందు చేశారు. మళ్ళీ ఎన్నాళ్లకో ఈ కలయిక అంటూ ఉండగా చాలా తక్కువ గ్యాప్లోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లు కలిశారు. ప్రతిష్టాత్మక ఐఫా వేడుకల్లో పాల్గొన్న ఈ స్టార్స్ ఫ్యాన్స్ కోసం కలిసి ఫోటో ఫోజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ముగ్గురు స్టార్స్ను ఒకే వేదికపై చూడాలని ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ కోరుకుంటున్నారు. ఫోటోలోనే కాకుండా సినిమాలోనూ కనీసం ఇద్దరు అయినా కలిసి నటించాలని అభిమానులు 3 దశాబ్దాలుగా కోరుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు అది సాధ్యం అవ్వలేదు. ఈ మధ్య ఇలా రెగ్యులర్గా స్టార్స్ కలుసుకున్న నేపథ్యంలో ముందు ముందు స్టార్ హీరోల కలయికలో సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయంను సినీ వర్గాల వారు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ ముగ్గురు 2025 సంక్రాంతికి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి విశ్వంబర సినిమా సంక్రాంతికి రాబోతుందన్నట్లుగా కన్ఫర్మ్ అయ్యింది. వెంకటేష్ మాత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆ సినిమాతో సంక్రాంతికి వెంకీ రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. మరోవైపు బాలయ్య సైతం ప్రస్తుతం చేస్తున్న బాబీ సినిమాతో సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముగ్గురు స్టార్ హీరోలు ఇలా సింగిల్ ఫ్రేమ్లో కలిసి కనిపిస్తేనే ఫీలింగ్ రచ్చరచ్చగా ఉంది. అలాంటిది ఈ ముగ్గురు కలిసి నటిస్తే ఎలా ఉంటుందో అనే చర్చ జరుగుతుంది. అది సాధ్యం కాకపోవచ్చు, కానీ వచ్చే సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు వేరువేరుగా బాక్సాఫీస్ వద్దకు 1-2 గ్యాప్తో రాబోతున్నాయి కనుక ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుంది, ఫ్యాన్స్ మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ముగ్గురితో నాగార్జున సైతం ఉంటే ఫోటోకి నిండుతనం ఉండేది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.